తాటి జ్యూసు. తాటి పండుని దీంతో గ్రేట్ చేసుకొని జ్యూస్ తీసుకున్నానండి. ఈ జ్యూస్ని ఇలాంటి పల్చన క్లాత్తో వడబెట్టుకున్నాను. పీచు అంతా వచ్చేస్తుంది, పీచు లాంటిది. నేను ఇక్కడ 3 తాటిపళ్ళు తీసుకున్నానండి. ఇంత జ్యూస్ వచ్చింది. దీంతో సగం తాటి బూరెలు చేస్తాను, మరి ఉన్న సగం రొట్టెతో తినడానికి, చపాతీలతో తినడం కోసం బాగా దగ్గరగా మరగబెట్టుకొని జాలు చేసి ఉంచుతానండి. ఇప్పుడు ఈ తాటి జ్యూస్ని నేను బాగా మరగబెట్టుకుంటాను. నేను ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్నానండి. కళాయిలో దీన్ని తీసుకున్నాను. బాగా మరిగించాలి, మరగబెడుతూ ఉండాలి. ఈ తాటి జ్యూస్ని మినిమం 30 మినిట్స్ వరకు మరగబెట్టాలండి. ఇప్పుడైతే కళాయికి ఎలాగో అంటుకుంటుందో సిమ్లో పెట్టుకోవాలి. ఎలా బబుల్స్ వస్తున్నాయో దగ్గరగా ఉంటుంది. ఇలా మరిగిన దీంట్లో జ్యూస్లో పావు కిలో పంచదార వేస్తున్నానండి. వేసి బాగా కలుపుకుంటాను. వెంటనే దీన్ని కూడా వేస్తాను. కొబ్బరికాయ తీసుకున్నానండి, పోడించుకొని ఇలా ఉంచుకున్నాను. చూడండి, బాగా మిక్స్ చేస్తాను. కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మళ్ళీ ఎంత పలుచగా అయిందో దీన్ని మళ్ళీ చిక్కగా చేసుకోవాలి. చిక్కగా అయ్యేంత వరకు ఇలాగా గ్యాస్ పైన పెట్టి మగ్గిస్తూ ఉండాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచితే అలా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచితే కొద్ది తర్వాత కలిపినా అవుతుంది. బాగా దగ్గరకు వచ్చింది. దీన్ని సగం బౌల్లో తీసుకుంటాను. చూసారు కదా, ఇలా అయినంత వరకు ఇవ్వండి. దాంట్లో సగం బూరెలు తీసుకున్నానండి. తాటి బూరెలు చేస్తాను. దీన్ని చల్లగా చేసుకొని పిండి అన్ని కలుపుకొని చేస్తాను. ఇదిగోండి, దీన్ని అయితే చపాతీతో తింటాము. చపాతీతో తింటే చాలా బాగుంటుంది. మీకు వడలు చేసి చూపిస్తాను. కొద్దిగా జ్యూస్ తీసుకున్నాను. దీంట్లో 1 కప్పు పిండి వేసుకున్నాను. బియ్యం పిండి అండి. 1 కప్పు సూజీ వేసుకున్నాను. పంచదార 1 కప్పు వేసుకున్నానండి, ఎందుకంటే ఈ జ్యూస్లో పంచదార ఉంది కాబట్టి. ఇంకా ఇది వంట సోడా అండి, కొద్దిగా వేస్తే చాలు.